और कुछ हमारे तरफ से कुछ दिक्कत नहीं डिपार्टमेंट वाले भी हर बार आते हैं रोज़ाना डिपार्टमेंट वाले। अब सर तो जो दिन आते थे, अब म्यूनसिपालिटी तरफ से भी आते हैं, पुलिस भी रात में आकर फिर हो जाती है। यही ट्रांसफार्मर दे रहा हूँ कर बोले ना वो सब हो जाते हैं गवर्नमेंट के प्रोग्राम के हिसाब से करे పాయింట్లు చూసుకునేసినారు, దానికి సంబంధించిన ఏర్పాట్లు చేపించేసినారు. అయితే ఇప్పుడే ట్రాన్స్ఫార్మర్ ఆపోజిట్ లో ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టేసి దొంగలు అవన్నీ ఏమొద్దు. వాళ్ళ ఫెసిలిటీ వాళ్ళ ప్రోగ్రామ్స్ ఒక రోజు ముందు నుంచి ప్రోగ్రామ్ కంప్లీట్ అయ్యే వరకు మీకు జాగ్రత్త. హెల్తోళ్ళు వచ్చి చూసుకున్నారు సార్, వాళ్ళు పాయింట్లు పెట్టారు. వాటర్ ట్యాంక్ శానిటేషన్ వాటర్ అయితే మేము సఫిషియెంట్ ప్రొవైడ్ చేస్తాం. కమిషనర్ గారు ఎట్లా అకామిడేట్ చేస్తారు అక్కడ సార్ ట్రాన్స్ఫర్ మీరు ఒక పని చేయండి, వాళ్ళకి ఎక్కడ కావాలో వాళ్ళు ఒకరిని పిలిచిపోండి. సరే సార్, వాళ్ళు ఎక్కడ ఎక్స్పెక్ట్ చేసినా నువ్వు వాళ్ళ మంచి ఒకరిని పిలిచిపోయేసి వర్ణిస్తున్నావు చూపించుకొని అక్కడే చేసి అక్కడ చేయొచ్చు సార్. ఇప్పుడు బ్రిడ్జ్ వచ్చేసి సార్ బ్రిడ్జ్ కూడా పెట్టారు, బ్రిడ్జ్ కూడా హ్యాంగ్ చేసి అక్కడ కూడా పెట్టచ్చు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ పెట్టారు సార్, ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అవన్నీ వాళ్ళకి అన్నింటికి చేస్తే నాకేం ఎక్స్ప్లెనేషన్ అవుతుంది. వాళ్ళకి బేసిక్ ఇమ్యూనిటీస్ మన సైడ్ నుంచి చేయాలని చేసినారా లేదా ఒకసారి చూద్దామని చేస్తున్నాం సార్. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పాయింట్స్ పెట్టినాము, దాని దిమ్ములో కట్టుకునేసినారు వాళ్ళు. దానికి మినిమం నార్మల్ ఫ్రిడ్జ్ దగ్గర కట్టేసినారు, ట్రాన్స్ఫార్మర్స్ పెట్టే సిద్ధంగా ఉన్నారు సార్. 26th కానీ 25th కానీ ట్రాన్స్ఫర్స్ పెట్టేస్తారు. తర్వాత వాళ్ళు హెల్త్ వాళ్ళు వచ్చి చూసుకున్నారు సార్. స్టార్టింగ్లో ఫైరింగ్ వాళ్ళతో మాట్లాడినారు. వాళ్ళు ఒకరోజు చాలా ఉన్నారు, ఒకరోజు సార్ 27కి వెహికల్ ఫైరింగ్ పెడతామని. 3 రోజుల పాటు చూసుకుంటారు అంతా. ఈ 3 రోజులు ఎక్స్ట్రా కేర్ చేసి పెట్టేసి 3 రోజులే కదా. 2 రోజుల ప్రోగ్రామ్ ఉంది. 3 రోజుల ముందు నుంచి నెక్స్ట్ డే కంప్లీట్ అయ్యేంత వరకు చూసుకుంటారు. 3 రోజులు కేర్ఫుల్ ఉంటే చాలు. చూస్తున్నాం, అది ఆలోచన ఉన్నా సార్. ఇప్పుడే ఎందుకు వాళ్ళు ప్రెజర్వ్ చేయాలని ఏమంత అవసరం లేదు. తెలియదు పిల్లలకి ఇంకా అంత నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ తక్కువ. किधर है टेम्पररी ఆల్టర్నేటివ్ మాకు బోర్ అరేంజ్మెంట్ చేయమంటారు. బోర్ వేసుకున్నారు, మోటార్ 3 రోజులు ఉందా మన దగ్గర పెట్టించండి. कितने इंच के होना 2 इंच की మోటార్ వేసేసి పక్కనే ఒక ట్యాంక్ కట్టేసి కొద్ది ఫ్లోరింగ్ మండల్ వరకు ఇచ్చేసి ఏదైనా అవసరం ఉంటే కూడా కాలు చేతులు గడుపుతున్నాను మోటార్ అంటే ఇచ్చేసి रिवर कल रात में करा लें అది చేంజ్ చేసి ఇవాళ చేంజ్ ఇంకా पानी बटला और क्या है सर तो निकलते फिर नहीं जरा कहते खाना हमारा खुशी का सर एक दे भाई एक खा ले तो फिर पानी दे सर పార్కింగ్ కూడా మార్కింగ్ చేయించేది. ట్రాఫిక్ కన్వెంట్ కోసం అని చెప్పి పార్కింగ్ అంతా पूरा हो गया म्यूनसिपालिटी की तरफ से सही का काम है. डीजल
వెళ్ళేదాం పోల్స్ ఉన్నాయి, వాటికి అంతా లైట్ ఫిక్స్ చేయమన్నాయి. ఇప్పుడు ఈ రోడ్లో ఒక 2 ఉన్నాయి, ఆ రెండింటికి లైట్లు ఫిక్స్ చేయమని చెప్పినాను. ఆడ ఇట్లా టర్న్ అయ్యే చోట మెయిన్ రోడ్లో హైమాస్ లైట్ పెట్టమని చెప్పి, ఆ జంక్షన్లో ఒక హైమాస్ లైట్ పెట్టమని సున్నపుడతా ఉండగా ఆ రోడ్డుకి స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయమని, ఈ బైపాస్కి స్ట్రీట్ లైట్ ఫిక్స్ చేయమని చెప్పి. లైటింగ్ వరకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎట్లా వీళ్ళు పెట్టుకున్నారు కదా, ఆ లైటింగ్ ఎట్లా స్ప్రెడ్ అవుతుంది. హైమాస్ లైట్ 250 మీటర్స్ సరౌండింగ్ వస్తుంది. ప్లస్ ఇక్కడ 2 ఉన్నాయి ఈ రోడ్డుకి టర్న్ అయినాక అక్కడ హైమాస్ లైట్ పెడుతున్నాము, ఆ రోడ్డుకి హైమాస్ లైట్ పెడుతున్నాము. మధ్యలో ఉండే దాంట్లో స్ట్రీట్ లైట్స్ పెడుతున్నాము. ఇక్కడ ఈ రోడ్డుకి 2 ఉన్నాయి పోల్లు, ఆ రెండింటికి కూడా పోల్లకు మనం ఇది పెడతాము. రిమైనింగ్ ఈ పక్క ఏరియా అంతా వీళ్ళు పెట్టిన లైటింగ్తో స్ప్రెడ్ అవుతుంది, చీకటే ఉంటుంది. లైటింగ్ का बंदोबस्त कर रहे हैं स्ट्रीट लाइट का क्या करना आरडीओ उधर అక్కడ చివరిలో లైటింగ్ అవసరం. టర్న్ అయ్యేటప్పుడు ఇట్లా ఫ్లైఓవర్ దగ్గర ఇట్లా టర్న్ అక్కడ నుంచి వచ్చే వెహికల్స్ మండల ఆఫీస్